శ్రీ విశ్వావసున సంవత్సరానికి గాను కన్యా రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అగౌరవం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మీ కష్టానికి తగిన అదృష్టం తోడవుతుంది. వ్యర్థ సంచారాలు చేయవలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు కలవు. కుటుంబానికి దూరంగా నివసించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పుణ్యకార్యాలు సందర్శిస్తారు. జ్యోతిష రంగంలో ఉన్న వారికి సభా గౌరవం లభిస్తుంది. అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ప్రమాద సూచన కలదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణంలో వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. మీడియా రంగంలో ఉన్న వారికి వృత్తిపరమైన ఎదుగుదల ఉండును. సెంట్రల్ నర్వ్ సిస్టమ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు యోగదాయకమైన కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. అప్పు కొంత మేరకు తీర్చగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యాన వీసా మంజూరవుతుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయంలో సోదరుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. ట్రావెల్ ఏజెంట్స్కు మరియు ఐరన్ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి అదృష్టం తోడవుతుంది. మరియు ఆర్థికపరమైన మరియు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలకు పొత్తికడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కలదు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి వంశవృద్ధి ఉండును. నూతన వధూవరులకు కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు. చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్న కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి. జూదం పట్ల ఆకర్షితులవుతారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. ఉత్తర నక్షత్ర గర్భిణీ స్త్రీలకు శనివారం రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. కుల వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి వారు శనికి, కేతుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.